వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి నాటికి పతంజలి ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లీలా హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. హుజూర్ నగర్లో పోలీసుల ఆధ్వర్యంలో లిఫ్టుల నిర్వహణ, బాధ్యత మరియు భద్రతపై అవగాహన సదస్సు. ఓబీసీ 11వ జాతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన సూర్యాపేట బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లమల్ల నరసింహ. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో జరిగే సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమ పిలుపు. బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు. ఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఆరోపణ. మహిళలకు ప్రకృతి ప్రసాదించిన వరం గోరెంటాకు మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్ వెల్లడి. మల్లపురాజుపల్లి గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్న భూముల రీసర్వే. తహసీల్దార్ గూగులోతు దేవసింగ్. రోటరీ క్లబ్ అధ్యక్షునిగా ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం అభినందించిన గుండల మండల ప్రజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్న పతంజలి ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ నిర్మాణ పనులను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా అనుముల మండలం యాచారం గ్రామంలో 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న పతంజలి ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ పనులను పరిశీలించారు. నల్గొండ జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్న పతంజలి ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ నిర్మాణ పనులను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా అనుముల మండలం యాచారం గ్రామంలో 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న పతంజలి ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ పనులను పరిశీలించారు. నిర్మాణ యంత్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ కనెక్షన్, ప్రాసెసింగ్ విభాగాలు, పార్కింగ్, ప్రధాన ప్రవేశం ద్వారా తదితర అంశాలను పరిశీలిస్తూ అధికారులను, కంపెనీ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట కోసిన వెంటనే సమీపంలోనే ప్రాసెసింగ్ సౌకర్యం అందుబాటులో ఉండడం వల్ల రైతులకు రవాణా వ్యయం తగ్గడమే కాకుండా పంట నాణ్యత కాపాడుతూ మంచి ధర లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ మొత్తం వచ్చిందా, ప్రస్తుతం ఏ పనులు కొనసాగుతున్నాయి, ప్రాసెసింగ్ యూనిట్, పార్కింగ్ స్థలం, ప్రధాన ప్రవేశ మార్గం, ఇతర మౌలిక వసతుల పనులు ఏ దశలో ఉన్నాయనే విషయాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పతంజలి యాజమాన్యం ప్రతినిధులు స్పందిస్తూ మిల్లులకు అవసరమైన యంత్రాలలో సుమారు 90% ఇప్పటివరకే సైటుకు చేరుకున్నాయని, సివిల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని, మిగిలిన యంత్రాల ఏర్పాటు, అంతర్గత అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే సంక్రాంతి నాటికి పరిశ్రమను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్కు వివరించారు. జిల్లా హార్టికల్చర్ అధికారి టి శేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్, శాస్త్రవేత్త రాములమ్మ, పతంజలి ప్రతినిధులు సంగని కుమార్, బి యాదగిరి, బొబ్బిలి వినాయక అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.
ఒకవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే మరోవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అభివృద్ధి మౌలిక వసతులు కల్పించడంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో ప్రజలు అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ వీధులన్నీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒకవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే మరొక వైపు అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అభివృద్ధి మౌలిక వసతులు కల్పించడంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో ప్రజలు అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ వీధులన్నీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని, ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్ర భవనాన్ని, గ్రామ పంచాయతీ భవనాన్ని, కమ్యూనిటీ హాల్ పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేయడానికి కావలసిన విధులు అంచనాలను రూపొందించాలని వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ఈడికూడ గ్రామం నుండి తెరటిపల్లి గ్రామం వరకు రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులు జరుగుతున్నందున పుల్లెంల గ్రామంలో రోడ్డు వెడల్పులో భాగంగా పాక్షికంగా పూర్తి తొలగించే గృహాలను పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు తరగతి గదులు ఇరుగ్గా ఉండడంతో విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల నూతన భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించడానికి గ్రామంలోనే దేవాదాయ శాఖకు చెందిన భూమిని పాఠశాలకు భవన నిర్మాణానికి కేటాయించడానికి దేవాదాయ శాఖ అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనంతరం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చండూరు మున్సిపాలిటీలో జనాభాను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు జరగాలని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచన చేశారు. చండూరు మండలంలోనే జంగాల కాలనీలో పర్యటించి అక్కడ నిరుపేదలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జంగాల కాలనీలో ఉన్న గ్రౌండ్ లెవెల్ లిటిల్ అంకులు సరిగ్గా లేకపోవడంతో మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 నూతన గ్రౌండ్ లెవెల్ నీటి ట్యాంకులు నిర్మించి నిరుపయోగంగా ఉన్న మరో 10 నీటి ట్యాంకులను ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మల్లేష్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి మున్సిపాలిటీలో జరిగే పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. చండూరు పట్టణంలో ప్రధాన రహదారిని అభివృద్ధి చేసుకుందామని వార్డులలోని అంతర్గత రోడ్డు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలలో నిర్మాణం చేపడుతున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని పరిశీలించి ప్రజలకు సౌకర్యవంతంగా లేదని 1 ఎకరం స్థలంలో ఆధునిక హక్కులతో నూతన మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించడానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని మున్సిపాలిటీ శాఖ కమిషనర్ శ్రీదేవితో మాట్లాడారు. అదేవిధంగా చండూరు పట్టణంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి యునానీ విభాగాన్ని తగిన సౌకర్యాలు కల్పించి యునానీ మందులో ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు అవి వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో అవగాహన కల్పించి ప్రజలకు తెలియజేయాలని డాక్టర్ సౌజన్యను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, మున్సిపల్ కమిషనర్ మల్లేశం, డిఈ మనోహర్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర మొత్తం 26 ఎకరాల 30 గుంటలు వస్తాయి. 26 ఎకరాల 30 గుంటలు ఇది ఒకటి. సర్వే ప్లాన్స్ మనం పబ్లిక్ పర్పస్ తీసేసి ఇక్కడ పుల్లే ఉన్నారు. డ్రోన్ పావులు పిల్లలు కాదు, ఇది ఉంటుంది తుమ్మలపల్లి డ్రోన్ పావులు. అది డ్రోన్ పావులు ఈ రోడ్ ఇది మన ఈ రోడ్ దేంట్లో ఉందండి? ఇది మన ఇది కూడా డబల్ రోడ్ సార్. ఇది ఇప్పుడు మనం చూసిన రోడ్ మన 13 రోడ్లు అంత ముందు మన సిఆర్ఎఫ్ లో ఇదా
ఇక్కడ నుంచి ఈడు కూడా పుల్లవాళ్ళ మీదకెళ్ళి కొండాపురం తెరట్పల్లి వరకు మరి ప్రాబ్లం లేదు. ఓన్లీ విలేజ్ పోర్షన్లో కమ్మగూడెం ఒకటి, కొండాపురం ఒకటి. కొబ్బరికాయ అవతల బ్రదర్. ఓకే సార్. ఎక్కువ కొట్టకు బుడ్డ ఓకే సార్. బిల్లు 3,00,000 అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. గౌరవ మునుగోడు మా దగ్గర ఒక 40-50. కరెంట్ ఉన్నవి అందులో ఏడబడతాను ఎట్లా పడతాను. వేరే కదా డ్రింకింగ్ వాటర్ కదా, డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ వచ్చేస్తుంది. ఒక 10 ప్రపోజల్ చేయండి. దాని లొకేషన్ 5 lakhs ఈచ్. ఒక్క పిఎస్సి ప్రాబ్లం పడదామంటే ల్యాండ్ బాగాలేదు. ఘోరంగా ఉంది. 2 acres. నేను పొద్దున ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారితో మాట్లాడినా. ఇప్పుడు మీరు కోర్టులో ఫైల్ చేసిండ్రా ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ తీసుకోవాలంటే కోర్టుతో తీసుకోవాలంట కదా. ఎన్ని ఎకర్స్కి? రెవెన్యూ డివిజన్ అయింది కదా, చండు 30 బెడెడ్ హాస్పిటల్ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్. ఇవాళ మీరు
ఇవాళ మేము ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock రివ్యూ చేస్తున్నాము. డిఎంహెచ్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు మున్గోడులో 4 o'clock. సో మనము రెండు ఒక దగ్గర పెట్టినా పెట్టకుండా పర్లేదు, రెండు వేరే వేరే కూడా పెట్టుకోదు. ఇది ఏంటంటే పిఎస్సి డ్యూటీ వేరు, అది మండలానికి సంబంధించింది. అదేమో మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లీలా హాస్పిటల్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, పట్టణ 1 టౌన్ ప్రెసిడెంట్ కోడిరెక్క ఇంద్రకుమార్, పట్టణ 2 టౌన్ ప్రెసిడెంట్ మోయిజ్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లీలా హాస్పిటల్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, పట్టణ 1 టౌన్ ప్రెసిడెంట్ కోడిరెక్క ఇంద్రకుమార్, పట్టణ 2 టౌన్ ప్రెసిడెంట్ మోయిజ్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అధునాతన నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. డాక్టర్స్ కాలనీలో ఇటువంటి మెరుగైన వైద్య సదుపాయాలు రావడం స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. నూతన హాస్పిటల్ నిర్వాహకులకు, వైద్యులకు ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖ వైద్యులు, రాజకీయ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చక్కగా పెట్టాల్సిన మార్పు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో నియోజకవర్గ పోలీసుల ఆధ్వర్యంలో లిఫ్టుల నిర్వహణ, బాధ్యత మరియు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సిఐ చరమంద రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ముఖ్యంగా కోట్ల రూపాయల ఖర్చు చేసి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను అమలు చేసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ లిఫ్టుల పర్యవేక్షణ లోపం వల్ల పలు లిఫ్టులు ఆగిపోవడం జరుగుతుందన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ హాల్లో నియోజకవర్గ పోలీసుల ఆధ్వర్యంలో లిఫ్టుల నిర్వహణ బాధ్యత మరియు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సిఐ చరమంద రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ముఖ్యంగా కోట్ల రూపాయల ఖర్చు చేసి పెద్ద లిఫ్టుల ఇరిగేషన్ పథకాలను అమలు చేసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ లిఫ్టుల పర్యవేక్షణ లోపం వల్ల పలు లిఫ్టులు ఆగిపోవడం, అదేవిధంగా దొంగతనాలు జరుగుతున్నాయని, ఇంత ఖర్చు చేసి రైతుల కోసం నిర్మిస్తున్న లిఫ్టుల మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను చేసి కోరారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ అన్నదాత సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన నిర్వహణ ప్రతి రైతు బాధ్యత అని గుర్తు చేశారు. నిర్వహణ లోపం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయని, రైతులు, అధికారులు తమ బాధ్యతగా సమిష్టిగా లిఫ్టుల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి లిఫ్టులు చాలా ఉపయోగపడతాయని, రైతులు అందరూ కలిసి లిఫ్టుల బాధ్యత చేపట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు, అదేవిధంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ట్రాన్స్ఫారంలు, మోటార్లు ఏర్పాటు చేసుకున్న ఈ లిఫ్టుల వద్ద విద్యుత్ అధికారులు కట్టుదిట్టమైన కంచె ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇలాంటి ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని, వీటిని నిర్వహణకు అందరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎంతగానో ఉపయోగపడే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వంలో ఈ పథకాలన్నీ నిర్వీర్యమయ్యాయని, మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసిన లిఫ్టుల పునరుద్ధరణ పనులను చేపట్టడంతో పాటు కొత్త లిఫ్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న 35 లిఫ్టులకు రైతులు కమిటీలను వేసుకోవాలని, లిఫ్టుల వద్ద దొంగతనాల నివారణకు రాజకీయాలకు అతీతంగా లిఫ్టుల పర్యవేక్షణ జరగాలని తెలిపారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ఇక్కడ లిఫ్టుల భద్రతకు మంత్రి ఉత్తమ్ ఎప్పటికప్పుడు మాతో చర్చిస్తూ ఉన్నారని, ఇప్పుడు ఉన్న ఎల్నినో ప్రభావంతో రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో నీటి అవసరం చాలా ఉందని తెలిపారు. దొంగతనాల వల్ల రైతులకు, సమాజానికి చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రైతుల కోసం లక్షల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లిఫ్టుల పర్యవేక్షణకు రైతులతో పాటు అధికారులు అందరూ సహకరించాలని, ఇది సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. అధికారులకు లిఫ్టుల వారీగా అన్ని లిఫ్టులపై అవగాహన ఉండాలని, ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాట్లతో పాటు విద్యుత్ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని తెలిపారు. అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని రైతుల కోసం నిరంతరం పనిచేయాలని తెలిపారు. దొంగతనాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు చేపడుతున్నట్లు, దొంగతనాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కువ నీటిని వాడే పంటలు కాకుండా వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. రైతుల కోసం ఏ పని చేయడానికైనా కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పోలీస్ సిబ్బంది హలో ఆధారపడి ఉన్నాయి. ఆ గ్రామాల్లో చూసుకున్నట్లయితే 65,000 హెక్టార్ల 65,000 ఎకరాల ఆయకట్టు సాగు చేస్తూ ఉన్నారు. మొత్తం 40 కూర్చోండి. ఓకే, సత్యశాస్గా ఉల్లాస్ గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం. మా కోరిక మరణించి ఈరోజు ముఖ్య అతిథి చేసినందుకు హుజూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున, మా గౌరవ ఎస్పీ గారి తరఫున, కలెక్టర్ తరఫున, ఆల్ డిపార్ట్మెంట్ తరఫున వెల్కమ్ శాతాలతో మేడంకి స్వాగతం చెప్పడం కోరుతున్నాం. కార్యక్రమానికి ఇంటర్వ్యూ చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మేడం గారు నుంచి శాంక్షన్ చేసుకొచ్చిన లిస్టులన్నీ అటు కోదాడు కానీ ఇటు హుజూర్ కానీ సగం మూలపడి ఉంది. మళ్ళీ మొన్న సార్ వచ్చినాక చిన్న లిఫ్ట్ అయినా సరే ఆ ప్రాంత ప్రజలకి ఆయకట్టుకి మేలు అందుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అన్నిటికీ బహుశా మన ఇరిగేషన్ అధికారులు సూచనల మేరకు అన్నిటికీ మళ్ళీ పునరుద్ధీకరణ చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని ఈ దొంగలు వచ్చి ఇట్లా తీసుకొని వెళ్తే ఇది నిరంతరం మనం శాంక్షన్ చేయడము, దొంగతనాలు అవ్వడం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ సి గారు వాళ్ళ సమన్వయంతో హుజూర్ నగర్లో ఒక రైతులతో
లిఫ్ట్ ఇరిగేషన్లో జరుగుతున్న మెయింటెనెన్స్ విషయంలో, ప్రత్యేకంగా దీంట్లో జరుగుతున్న థెఫ్ట్ విషయంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ రైతులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా జరుగుతున్న కేసెస్ థెఫ్ట్ జరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి వాటికి ఐడెంటిఫై చేసి ఎవరైతే థెఫ్ట్ చేస్తున్నారో, దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళకి పట్టించి అదేవిధంగా పట్టుకొని వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఎస్పీ గారు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, ఒక దొంగతనం జరిగిన తర్వాత తప్పు చేసిన వాళ్ళకి శిక్షించే పని పోలీసు చేస్తూ ఉన్నారు. కానీ ఆ దొంగతనం వల్ల ఆ లిఫ్ట్ ప్రత్యేకంగా అవసరం ఉన్న రైతులకి నీళ్లు అందలేకపోతున్నారు. అది ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి, ఆ లిఫ్ట్లు సజావుగా రెగ్యులర్గా నడిపించడానికి ప్రత్యేకంగా రైతులు వాళ్ళంతా కూడా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో, ఆయకట్ కింద ఉన్న రైతులు ఉన్నారో వారు ముందు వచ్చి వాళ్ళ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో, పంపులు కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, వైర్స్ కావచ్చు, ఇతర స్టార్టర్ కానీ ఇతర సంబంధించిన అంశాలు. అన్నదాత రైతన్న ఎక్కడైతే సుఖంగా ఉంటాడో ఆ ఏరియా చాలా అభివృద్ధి బాటలో పయనిస్తుంది అనేది. ఇక్కడ మీరందరూ అదృష్టవంతులు. హుజూర్ నగర్ నియోజకవర్గం కావచ్చు, కోదాడ నియోజకవర్గం కావచ్చు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారి చొరవతోటి, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మొత్తంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అమలవుతూ ఉన్నాయి. గతంలో పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లే కాదు, ఇప్పుడు కొత్తగా కూడా మనకు ఎంతో ఎక్కువ మొత్తంలో ఆయకట్టును ఇచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మనకి ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి. మరి ఇక్కడ ఏంటి సమస్య అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ ఈ లిఫ్ట్ల సమగ్ర నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ రోజు చూస్తే 26 సంవత్సరంలో 27వ సంవత్సరంలో మనం కరీంస్ రీజన్ లో ఉన్నాం. 27వ సంవత్సరంలో మనకు విపత్కరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు వచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయనేటువంటి వాతావరణ శాఖ చెప్తుంది. మనం ఎక్కడైనా నీళ్లు ఉంటే మనం చేదుకొని పంటలు పండించుకున్నాం అనేటువంటి ఆలోచనతో రైతన్న ఉన్నారు. మరి అలాంటి రైతన్న ఆయన స్వయంగా బోర్ వేసుకొని, ఆయన బోర్ కొనుక్కొని ఆయన కరెంటు వైర్ తీసుకొని ఏ చిన్నది వచ్చినా స్వయంగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి నుంచి సామూహికంగా అందరికి ఉపయోగపడే విధంగా లిఫ్ట్ల నిర్వహణ అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్నో లిఫ్ట్లను శాంక్షన్ చేసుకొని మీ అందరి చెంతకు తీసుకొని వస్తే పనికి వస్తాయి. మనం సో కనీస బాధ్యత మనమందరం ఈ పౌరులుగా మనం కూడా దాన్ని కాపాడకపోతే, కేవలం అధికారుల మీద వదిలిపెడితే మాత్రము మనకి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో నాడు శాంక్షన్కి అది మనకు రాలేదనుకోండి, తీవ్రంగా నష్టపోయే వాళ్ళు ఎవరు? ఆ లిఫ్ట్ కింద ఉన్న ఆయకట్టున్న ఆ రైతులు, మనమే. కాబట్టి ఇది మాకెందుకు, ఇది అధికారుల పని అని మనం వదిలేసుకోవద్దు దయచేసి. అది సారు మన గవర్నమెంట్ తరఫున పెట్టినా లేకున్నా మీరే ఈ రోజే పోయి ఎన్ని లిఫ్ట్ల కింద ఇంకా కమిటీలు లేవు, చేతులు లేపండి ఇక్కడ కూర్చున్న మొబైల్ మీదే. బీసీలంతా ఏకమై మేమెంతో మాకు అంతా అనే డిమాండ్తో ముందుకెళ్లాలని ఐక్యతతో పోరాటాలు చేసి మనకు రావాల్సిన వాటాను, మన హక్కులను, మన సంక్షేమాన్ని సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఓబీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తారీఖున బెంగళూరు పట్టణంలో జరిగే ఓబీసీ 11వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. బీసీలంతా ఏకమై మేమెంతో మాకంతానే డిమాండ్తో ముందుకెళ్లాలని, ఐక్యతతో పోరాటాలు చేసి మనకు రావాల్సిన వాటాను, మన హక్కులను, మనం సంక్షేమాన్ని సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు
చల్లమల్ల నరసింహ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఓబీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తారీఖున బెంగళూరు పట్టణంలో జరిగే ఓబీసీ 11వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లమల్ల నరసింహ మాట్లాడుతూ ఆగస్టు 7వ తారీఖున బెంగళూరు పట్టణంలో జాతీయ స్థాయిలో ఓబీసీ జాతీయ 11వ మహాసభ నిర్వహించడం జరుగుతుందని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి బీసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఈ సభలో జనాభాలో 50% ఉన్న బీసీలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు 50% కల్పించాలని, పార్లమెంటులో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు బిల్లు పెట్టాలని, కేంద్ర చట్టసభలో మహిళలకు ఇచ్చే 33% రిజర్వేషన్లో బీసీ మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పించాలని తదితర అంశాలను తీర్మానించి చర్చించడం జరుగుతుందని చెప్పారు. 80 సంవత్సరాల స్వాతంత్రంలో బీసీలకు ఓట్లను వేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఉక్కుపాదంతో ఆసి వేస్తున్నారని, బీసీలను ఓట్లు వేసే యంత్రంలాగానే ఉపయోగించుకుంటున్నారన్నారు. బీసీలంతా పెద్ద ఎత్తున ఈ మహాసభకు తరలి వెళ్లి ఐక్యతకు చాటి ప్రభుత్వాలు దిగివచ్చే విధంగా సభను విజయవంతం చేసుకోవాలని, సూర్యాపేట జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున బీసీ అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బూరా మన్సూర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు, తండ అంజయ్య గౌడ్, కందాల భాస్కర్, కోడిలింగ యాదవ్, ఏలే సత్యనారాయణ, ఏల్గూరి రామ్మూర్తి గౌడ్, పున్న వెంకన్న, బైరు విజయ్ కృష్ణ, బడుగు లక్ష్మీనారాయణ, భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోడిదల రాంబాబు, బంటు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే వద్ద మరి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఓబీసీ 11వ మహా జాతీయ సభలు బెంగళూరులో ఆగస్టు 17వ తారీఖు నాడు ఓబీసీ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరి సభలు నిర్వహించడం జరుగుతుంది. అటు సభకు మరి అన్ని రాష్ట్రాల నుంచి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు మరి అందరూ పాల్గొని అట్టి సభను విజయవంతం చేయడానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి యువకులు మరి అదేవిధంగా బీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మన హక్కులను సాధించుకోవడానికి మనందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన డిమాండ్ ఏమంటే, ప్రధాన డిమాండ్లు బీసీలను 50% ఉన్న బీసీలను మరి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో బీసీలను ఓట్లేసే యంత్రంలాగా వాడుకొని మరి కలపాకలాగా పక్కన పెడుతున్న ఈ పాలకులందరూ కూడా మనని ఐక్యతగా ఉండి మనకు కావాల్సిన వాటాను, మనకు కావాల్సిన హక్కులను మనం పోరాటం చేసుకున్నాడే మనము ఈ యొక్క హక్కులను సాధించుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్లు, చట్టసభల్లో 50% రిజర్వేషన్ రావాలని కేంద్ర ప్రభుత్వం కూడా చట్టసభల్లో, పార్లమెంటులో మరి బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా మరి జాతీయ స్థాయిలో పార్లమెంటులో మరి మనకు కల్పించాలని ఈ సందర్భంగా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పుడు మరి మనకు బీసీల వద్ద కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈ తెలంగాణలో మరి బడుగు బలహీన వర్గాలను అణగదొక్కి మరి ఈ అగ్రవర్ణాలే పరిపాలన చేస్తున్నారు. ఈ అగ్రవర్ణ పరిపాలకులు మన బీసీ సంక్షేమం గురించి ఎలాంటి సంక్షేమాల గురించి కానీ, వాళ్ళ హక్కుల గురించి కానీ, వారి యొక్క రిజర్వేషన్ల గురించి కానీ పట్టించుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తారని మరి మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత మనని ఉక్కుపాదంతో అణచివేసి మన రిజర్వేషన్లు 42 కాదు కదా 23% కూడా ఇచ్చే పరిస్థితులు లేడు. కాబట్టి బీసీ సోదరులారా, బీసీ నాయకులారా, పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై మన పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలని, అదేవిధంగా రేపు 11వ మహాసభను విజయవంతం చేయడానికి ఆగస్టు 7వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మనందరము బెంగళూరు పోయి మన ఐక్యతని చాటి అట్టి సభను విజయవంతం చేయాలని ఈ యొక్క సూర్యాపేట జిల్లా ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో జరిగే సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమ కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు అఖిల భారత రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమావేశాల్లో సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. ఆగస్టు 16, 17, 18 తేదీలలో భువనగిరిలో జరిగే సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమ కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం రోజున సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు అఖిల భారత రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సమావేశాలలో సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను నయా బానిసలుగా మారుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా లేబర్ కోడ్లను బలపరుస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని, ఆర్పీలకు స్కీమ్ వర్కర్స్ పనిభారం తగ్గించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సిఎస్ఆర్ హెల్త్ టెస్ట్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ విలీన ప్రక్రియను సత్వరమే ప్రారంభించాలని మరియు విద్యుత్ శాఖలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ను విరమించుకోవాలని స్పష్టం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే బీబీజీ పథకాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10వ తేదీన జరిగే జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోరాటాల గడ్డ అయిన భువనగిరిలో జరుగుతున్న ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలలో కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాటాలకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని, ఈ సమావేశాల విజయవంతం కోసం కార్మికులు ప్రజలు తమ వంతు ఆర్థిక సహకారాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, కోశాధికారి ఎండి పాషా, జిల్లా ఆఫీస్ బేరర్స్ మాయా కృష్ణ, తుర్కపల్లి సురేందర్, సిల్వే రామకుమారి, ఫైళ్ల గణపతిరెడ్డి, పొట్ట యాదమ్మ, నకిరేకంటి రాము, జిల్లా కమిటీ సభ్యులు గంధమల్లం, మాతయ్య, పోతరాజు, జహాంగీర్, చీమకండ్ల శ్రీరాములు, తూటి వెంకటేష్, బుర్ర అనిల్, మొంటె ఎల్లయ్య, అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మనం కదలకుండా ఒక దగ్గరే కూర్చుంటే ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ కదలిక కోసం మనం జీప్ జాతాలు పెట్టాలి అనేటటువంటి నిర్ణయం చేశాం. కానీ మన దగ్గర ఏంటి అంటే మనము ఎంత అయినా కూడా అది అసలు దాన్ని జీప్ జాతాలు లేకపోతే జైలు వారి కార్యక్రమాన్ని ఏమంటారు దాని మీదనే కాన్సన్ట్రేషన్ కాకుండా ఏకకాలంలో 2 పనులు కావాలి. 3 వర్గ సంఘాల పిలుపు అమలు కావాలి, ప్లస్ సిఐటికి సంబంధించినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశాల నిర్వహణ కోసం మనం ఆర్థికంగా మనం ఏదైతే మన టార్గెట్స్ పెట్టుకున్నామో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే నినాదంతో నాంపల్లి మండల కేంద్రం బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు మోడల్ జూనియర్ కళాశాల కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఫీజు రీఎంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 15,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే నినాదంతో నాంపల్లి మండల కేంద్రం బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు మోడల్ జూనియర్ కళాశాల కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 15,000 కోట్ల రూపాయలను బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అదేవిధంగా ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు చదువు పూర్తయ్యాక సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యా సంస్థల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల్లో తిరగనివ్వమని వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పబ్బు వంశీ, శివగౌడ్, మేకల శ్రీకాంత్, చింతల శంకర్, నాంపల్లి శంకర్, జక్కల శివ, నాంపల్లి శివ, శివాజీ, కామిశెట్టి శివ, భాస్కర్, సిలివేరు నాగరాజు, పేర్ల గణేష్, సీతారాం, ధరం సింగ్, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ ఇవ్వకుండా బయటికి పంపిస్తుర్రు, వేధిస్తుర్రు. ఓ అయ్యా రేవంత్ రెడ్డి, దయచేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించండి. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర ఇండస్ట్రీస్ యజమాని వట్టే జానయ్య యాదవ్ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్పీ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర ఇండస్ట్రీస్ యాజమాని వట్టే జానయ్య యాదవ్ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్ ఆరోపించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వజ్ర ఇండస్ట్రీస్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక రాజకీయ ఎజెండా ఉందన్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. జేబీ మిల్లులకు సంబంధించిన అంశంలో కూడా వాస్తవాలను పక్కనబెట్టి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, బీసీ నాయకుడిగా ఎదుగుతున్న వట్టే జానయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన భారీ ధాన్యం కుంభకోణాలపై దృష్టి పెట్టకుండా చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు. పెద్ద ఎత్తున జరిగిన అవినీతి కుంభకోణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీసీలు వ్యాపారాలు చేయకూడదా, రాజకీయాల్లో ఎదగకూడదా అని ప్రశ్నించిన ఆమె రాజ్యాంగ ప్రతి పౌరుడికి రాజకీయంగా ఎదిగే హక్కు కల్పించిందన్నారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి బీసీలను అణచివేస్తే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. అధికారంలో ఉన్నవారు రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పెన్పహడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరేస్ అధ్యక్షుడు బొల్లె సైదులు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనేది అది అబద్ధపు న్యూస్ అండి. పీడీ యాక్ట్ పెట్టే అంత నేరాలు ఘోరాలు ఒట్టేజానే గారు ఏం చేయలేదు. ఆయన దేశద్రోహి కాదు, టెర్రరిస్ట్ కాదు, లేదంటే ప్రజాస్వామ్య కోట్లు కొల్లగొట్టలేదు. పీడీ యాక్ట్ పెట్టి అంత నేరాలు చేయలేదు. ఇది అబద్ధపు ప్రచారం పెట్టిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఎవరైతే పెట్టిరో ఆ పెట్టిన ఆయన మీద నిన్న కేసు పెడదామంటే ఆయన నేను ఇంకోసారి పెట్టను, నాది తప్పైంది, అది బీసీ వర్గాల మన బీసీ బిడ్డ కాబట్టి నేను నాదేదో తెలవక పెట్టినా నేను ఇంకోసారి పెట్టనని మాట్లాడటం జరిగింది. అది ఆ పోస్టును డిలీట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పీడీ యాక్ట్ అనేది మరి పెట్టిందంతా అబద్ధపు న్యూస్. అది సోషల్ మీడియాలో అడ్డగోలుగా వైరల్ చేసిండ్రు. ఆ వైరల్ చేసిన వాళ్ళు వాళ్ళే. పీడీ యాక్ట్ లేదు, ఏ యాక్ట్ లేదు. దీనికి కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే ఇంకో కేసు ఫైల్ చేసిండ్రు. దానికి కూడా రేపు వెళ్ళిండో యాంటిసిపేటెడ్ బెయిల్కి అప్లై చేసినాం, వస్తుంది. ఇలా ఈ కేసులో ఏవి వాళ్ళు పెట్టిన ఆరోపణలు ఏవి నిజం కావు. ఇవన్నీ కూడా నిజాలేంది అబద్ధాలేందని బట్టబయలు చేస్తాం మేము. దానికి కొంచెం మాకు టైం పడుతుంది. ఓ 2-3 రోజుల టైంలో మీకు నిజాలు నిరూపిస్తారు. అయినప్పుడు నా కొడుకు సర్పంచ్గా గెలిచిండు గాంధీనగరం కాడ. ఏదో శంకయ్య గెలిచి నా కొడుకు కాడికి వచ్చి నా కొడుకుని శంక పెట్టుకొని జానీ రారాని నా కొడుకుని చెత్తపోయి 5 ఏళ్ళు కన్నా కొడుకుని చూసుకుంటూ మన దామోదర్ రెడ్డి సార్ ఆయన పోయినాక ఆయన వచ్చిండు. ఆయన వచ్చి జానీ రారా అని చక్క పెట్టుకొని పోయిండు. చక్కదనంగా 5 ఏళ్ళు ఆయన 5 ఏళ్ళు ఆయన తర్వాత జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు. ఆయన కడుపు చల్లకుండా ₹1 కోటి ఖర్చు పెట్టిండు జగదీశ్వర్ రెడ్డికి నా కొడుకు. ₹1 కోటి ఖర్చు పెట్టి రెండోసారి గెలవలేనురా జానయ్య అంటే ₹1 కోటి పెట్టి గెలిపించిండు. గెలిపించినాక 75 కేసులు పెట్టిండు నా కొడుకు మీద. పెట్టి నెల రోజులు కిడ్నాప్ చేసిండు. అట్లా జనాలందరూ నా కొడుకుని తీసుకొచ్చుకోరు. మళ్ళీ ఇప్పుడు ఏదో మిల్లు చేసుకొని పొలం చేసుకొని ఇంటి దగ్గర నుండి బతుకుతుండు. బతికే వాటికి ఇంకా ఇప్పుడు కేసులు పెట్టి మిల్లు మీద దాని మీద దీని మీద పెట్టి నా మనవల నా కొడుకుని నా కోడల్ని ఇంట్లో లేకుండా ఇప్పుడు 10-15 రోజుల నుంచి ఇంటికాడ లేకుండా ఇల్లు పడిపోయింది. పొద్దున్నాక తెల్లందాకా నా కొడుకు కోసం నా మనవల కోసం ఏడ్చుకుంటూ తిరుగుతున్నా. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నా కొడుకు ఎంత పడ్డారు. మేమేమన్నా వాళ్ళ సొమ్మన్న తిన్నామా, అర్థగండంగా ఓనన్న భూమి పట్టా చేసుకున్నావా, ఓనన్న మలుపుకొచ్చుకున్నావా, లేకపోతే వాళ్ళ సొమ్మన్న జడ్జి చేసుకున్నావా. నా కొడుకు వాళ్ళ కాడికన్నా పోయి ₹10 అడుకొచ్చుకొని లేదురా నీకు అన్నాడా నా కొడుకు. ఒక్కలి సూర్యాపేటలో అనిపించి నా కొడుకు ముట్టికి లాగా కట్టిన కాంచి కోర్టు వల్ల దాంట్లో తిన్నాడు. సూర్యాపేటలోనే బతికినాం మేము. అందరికీ ఒట్టే జానయ్య గురించి అందరికీ నా కొడుకు కన్న కష్టాలు పడి కన్న బాధలు పడి సంపాదించుకోడు, పిల్లలు చదివించుకోడు, వాడు కష్టపడ్డాడు, ఇంతో అంతో సంపాదించుకోడు మమ్మల్ని చదువుకుంటా. నా కొడుకుని చూసి ఇట్లా లేనిపోని కేసులు పెట్టి మిల్లు మీద అని ఒడ్లని ఇట్లా అట్లా అని అన్ని కేసులు పెట్టి నా కొడుకుకు ఒకటి పోతే ఒకటి 75 కేసులు అప్పుడు పెట్టిండు. ఆ జగదీశ్వర్ రెడ్డికి ఒక కొడుకుండు. ఆయన ఏమవుతాడో తెలియదు, లాస్ట్కి ఎక్కడ పోతాడో తెలియదు. 75 కేసులకు కూడా అడిగిన 3 క్వింటాలు 6 క్వింటాల చేపలు పట్టిర్రని పెట్టిండు నా కొడుకు మీద. నేను అడిగిన అయ్యాల కూడా అడిగిన 6 క్వింటాల చేపలు తెచ్చి నీ ఇంట్లోనే పోచండి జగదీశ్వర్ రెడ్డి. నా కొడుకు వాళ్ళు దాంట్లో పోయి నా కొడుకు చేపలు పట్టేది రాదు. నా కొడుకు చేపలు పట్టేదే తెలియదు, మడుగులకు దిగేది తెలియదు. నా కొడుకు నీ ఇంట్లోనే పోషణ తెచ్చాను. అట్ట కూడా అడిగిన అయ్యాల రా ఎదురురా, నేను అట్ట మీద నిలబడతా, సొరపేట అట్ట మీద నిలబడతా రా, మన ఇద్దరం చూస్తున్నాను. నా కొడుకు లేకుండా ఏం లేదని చెప్పిన అయ్యాల కూడా చెప్తున్నా, అయ్యాల కూడా చెప్తూనే ఉన్నా. నా కొడుకుని గురించి మీరు ఎంత ఇదవుతారో, నా కొడుకు ఇంకా పైకి పోతాడు, కిందికైతే రాడు. మీరు ఎట్టయితారో ఎంకతో ఆ తర్వాత నేను చచ్చితే చెప్పలేను కానీ బతుకుంటే చెప్తా. ఈ సూర్యాపేటలో ఎమ్మెల్యేలు నేను పుట్టిన కాంచి చూసుకుంటూ వస్తున్నా. ఇటువంటి ఎమ్మెల్యే ఇటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడు లేరు, ఏమి లేరు. నేను 70 ఏళ్ళకు వచ్చిన దోసపాటి ఆయన పేరేందో గోపాలు, ఆయన కూడా చేసిండు. అప్పుడు నా కొడుకు చిన్న పిల్లగాడే. ఆ దోసపాటి గోపాలు కూడా నా కొడుకుని దగ్గర పెట్టుకోడు, రాజకీయం వల్ల తిరుగుతుండాలి. ఆయన కడుపుతాలో కూడా ఆయన ఏదో శంకయ్య దామోదర్ రెడ్డి కన్న తండ్రులుగా దిప్పుకొచ్చారు నా కొడుకుని. ఆషాఢ మాసంలో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన గోరింటాకు మహిళలకు ఎంతో దోహదపడుతుందని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్ అన్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బందితో కలిసి అందరూ చేతులకు గోరింటాకు పెట్టుకొని గోరింటాకును ఘనంగా వేడుకగా నిర్వహించారు.
ఆషాఢ మాసంలో ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి ప్రకృతి ప్రసాదించిన గోరింటాకుకు మహిళలకు ఎంతో దోహదపడుతుందని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్ అన్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బందితో కలిసి అందరూ చేతులకు గోరింటాకుకు పెట్టుకొని గోరింటాకుకు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోరింటాకు వేడుకలు అదృష్టం, ఆరోగ్యం, సంగమవాణి, కుల మతాలకు అతీతంగా జరుపుకునే వేడుక అయిందన్నారు. ఆషాఢం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి గోరింటాకు గుర్తుకు వస్తుందని, దీంతో ఇంటింటా గోరింటాకు సందడి నెలకొందని తెలిపారు. మహిళల జీవితాలతో ముడిపడి ఉన్న గోరింటాకుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అన్నదమ్ములు, చెల్లెళ్ల బంధాన్ని, భార్యాభర్తల సంబంధాన్ని పెంపొందించడానికి ఇది తెలియజేస్తుందన్నారు. ప్రజల నమ్మకం అతివల చేతుల ఆనందాన్ని మరింత పెంచడంతో పాటు ఆరోగ్య సమస్యలకు చెక్కు పెట్టడంలో గోరింటాకు ప్రత్యేకత ఉందన్నారు. ఆనాటి నుంచి వస్తున్న తెలంగాణ సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు భావితరాలకు తెలియజేయడానికి గోరింటాకుకు ఇందుకు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో బరిగే రమ్య, రామచందర్, కౌన్సిలర్లు కోటబత్తిని స్వప్న, ఆంజనేయులు, హెలిమెల్లి, లావణ్య, శ్రీధర్ గౌడ్, బోడరాధ, కోఆప్షన్ సభ్యులు గౌలికార్ అరుణ, బండి జంగమ్మ, ఎండి రహీమా, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నా సార్. అంటే ఇంతమందిలో పైన డోర్ పెట్టొస్తారు, ఎవరు పెట్టాలని కూడా ఇవాళ వానికి మంచిగా పెట్టొస్తుంది. సరోజ తిరుపతి పోయింది. ధనలక్ష్మి ఏమో వర్షం పడుతుంది అన్నాడు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఇవాళ మా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు మరియు యాదగిరిగుట్ట మహిళా స్టాఫ్ ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పండుగ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ అనేది ప్రత్యేకమైనది. మహిళలకు సౌభాగ్యంగా ఉండడానికి మరియు ఇది పురాతన కాలం నుంచి వస్తుంది. ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా ఈ గోరింటాకు పండుగను చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఈ గోరింటాకు సంబరం అనేది చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పాతకాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఇది ఒక సంప్రదాయం. రేపటి భావితరాలకు కూడా ఇది ఆదర్శ సూచకంగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని మల్లాపురాజుపల్లి రెవెన్యూ గ్రామ శివారులో భూముల రీసర్వే విజయవంతంగా కొనసాగుతుందని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వే నిర్వహించే క్రమంలో భాగంగా
మొదటగా రెవెన్యూ గ్రామ శివారులోని గ్రామ సరిహద్దులను నిర్ణయించడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలోని గ్రామ కంఠం భూములను నిర్ధారించడానికి నివాస గృహాల చుట్టూ హద్దులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి రెవెన్యూ గ్రామ శివారులో భూముల రీసర్వే విజయవంతంగా కొనసాగుతుందని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వే నిర్వహించే క్రమంలో భాగంగా మొదటగా రెవెన్యూ గ్రామ శివారులోనే గ్రామ సరిహద్దులను నిర్ణయించడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలోనే గ్రామ కంట భూములను నిర్ధారించడానికి నివాస గృహాల చుట్టూ హద్దులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భూములు రీసర్వే సందర్భంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రజలు రెవెన్యూ అధికారులకు మండల సర్వేయర్కు సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపరాజు, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, జీపీఓ ప్రేమ్, గ్రామ సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాని చక్కగా ఈ గోడ మళ్ళా కొద్దిగా దొక్కాలి, అటు ఇటు దొక్కాల కరెక్ట్ పెట్టించుకో. ఇది కూడా చూసుకో, ఇది నీది కాదు, మాకు కరెక్ట్ పెట్టించుకో. ఇది రావాలి, ఈ సైడ్ రావాలి, ఇది కంటే ఉన్నారు కానీ ఆయన లేదంటూ ఈయనే చేస్తాడు వేరే వేరే ప్లాట్ కాదు, ఇది ఒక ప్లాటా, ఇది ఒక ప్లాట్, అది ఒక ప్లాట్, అదొక ప్లాటా. అది నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ నుంచి ఇట్లా కొలుసుకుంటే ఒక ప్లాట్ అలా పెట్టుకుంటే ఇక్కడ ఈయన ఉంటుంది బజార్ ఉండేది అక్కడ అవసరం రైతు అడిగి ఆ రాయికి సకాలంలో
కొంచెం ఇటు జరపాలి సార్, నేను ముందర రావాలి కొంచెం. రైట్. ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ నెంబర్ మోట్ కాడికి ఆడికి కొలుసుకుంటారు వాళ్ళు. ఆ ఇంటి పక్క నుంచి తీసుకుంటాం తప్ప మేము లోపలికి వచ్చి ఆ కని నుంచి తీసుకోమంటే తీసుకోము. ఇక్కడ ఇదంతా వెంచర్ కిందకి 2 ఎకరాల లోపల ఉంటుంది. అక్కడి నుంచి వస్తుంది మనకి. అయితే ఇంకొక విషయం, వాళ్ళకి అవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, ఇంత ముందు అగ్రికల్చర్ ల్యాండ్కి ఎంఆర్ ఆఫీస్కి వచ్చేటోళ్ళు, ఇప్పుడు దీనికోసం గ్రామ పంచాయతీ కాడికి పోతారు, అంతే తేడా. ఇది వాళ్ళకే ఉంటుంది, మనకేం రాదు. ఓకే, మరి ఇది ఇక్కడ నుంచి పెట్టుకోపోండి. మరి పెట్టినా సార్, అక్కడ అయిపోయింది. డైరెక్ట్ అమూలకి వెళ్ళండి. ఇప్పుడు ఇదంతా మనం హౌస్ సైడ్స్ కింద తీసుకున్నదా సర్వే గారు? ఇదంతా ఇక్కడ నుంచి ఇట్లా పోతే సార్ నెంబరు ఇక్కడ నుంచి 6 జరిగింది సార్. ఇప్పుడు దారి సార్ విధంగా అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు నాకు అర్థమైంది. 20 ఫీట్ల దారి తీసుకున్నాక ఎక్స్ట్రా పెట్టడం వల్ల లేఅవుట్ అది జరిగింది సార్. లేఅవుట్ గేట్ అక్కడికి ఇచ్చారు, అవతలకి ఇచ్చారు. 20 ఫీట్ల దారులు పెట్టి కొంచెం సార్ ల్యాండ్ ఇది. మరి లేఅవుట్ కూడా అవతల చెప్తే బాగుండేది. లేఅవుట్ చేయడం సార్ మనకే కూడా లేఅవుట్ చేసింది. మీరు మీ కాదు తీసుకున్నాడు కదా ప్రాబ్లం అనేది ఆడ జరిగింది అంటారు. ఆయనకు నష్టం కావద్దు, వీళ్ళకు నష్టం కావద్దండి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం భువనగిరి రోటరీ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేసిన న్యాయవాది ఎంఏ రహీంకు గూండాల మండల ప్రజలు, నాయకులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం భువనగిరి లోటరీ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేసిన న్యాయవాది ఎంఏ రహీంకు గుండాల మండల ప్రజలు, నాయకులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు, అభాగ్యులకు, నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. And that I uphold the Constitution and bylaws of this club, ever putting into practice Rotary's motto, service above self, and applying the four-way test as a basis of all my actions, giving emphasizes to this year's Rotary theme, create lasting impact. All these I pledge and promise to do and observe to the best of my ability, without any mental reservation or purpose of evasion. Inshallah, I pray with the Almighty to help me for my success. Thank you. Congratulations. With that oath, now you are formally set to take over the office of the President. I invite the outgoing President to peacefully hand over the jewel of the office to the new President. Please crown him yourself. హెడ్లైన్స్ మరోసారి. సంక్రాంతి నాటికి పతంజలి ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లీలా హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. హుజూర్ నగర్లో పోలీసుల ఆధ్వర్యంలో లిఫ్టుల నిర్వహణ, బాధ్యత మరియు భద్రతపై అవగాహన సదస్సు. ఓబీసీ 11వ జాతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన సూర్యాపేట బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెల్లమల్ల నరసింహ. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో జరిగే సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమ పిలుపు. బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్.
రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడుతున్నారు. ఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఆరోపణ. మహిళలకు ప్రకృతి ప్రసాదించిన వరం గోరెంటాకు మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్ వెల్లడి. మల్లపురాజుపల్లి గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్న భూముల రీసర్వే తహసీల్దార్ గూగులోతు దేవసింగ్. రోటరీ క్లబ్ అధ్యక్షునిగా ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం అభినందించిన గుండల మండల ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.